హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 48,499లో ఉంటే నిఫ్టీ 22,558 రేంజ్లో మాత్రం ఉంది. ఫర్దర్గా మార్నింగ్ వీడియోలో మనం ఏమనుకున్నాం, మనమైతే మన వ్యూ అయితే నేను బుల్లిష్ సైడే ఉంటా అని చెప్పాను. మంచి మూమెంట్ అయితే బుల్లిష్ సైడ్ మనం అనుకున్న రేంజ్ నుంచి వెళ్ళి మనం ఏమనుకున్నాం 47,800 నుంచి వెళ్ళి 49,000 ఈ రేంజ్లో మాత్రం ఉండే ఛాన్సెస్ ఉందని అయితే మనమైతే అనుకున్నట్టు ఇక్కడ నుంచి అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాల్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే పీ సైడ్ ఉన్నారో వాళ్ళైతే మంచి లాస్ అయితే చూడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా వ్యూ మనం ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్తో అయితే నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను అంత వ్యూ అనేది 100% అయితే కరెక్ట్ అయితే అయింది. కాల్ సైడ్ ఉంటాయని చెప్పాను. కాల్ సైడ్ అయితే మంచి మూమెంట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ మాత్రం 49,399 ఈ రేంజ్కి వెళ్తుంది. రేపు ఇంకా మూవ్ అయితే ఉంది. ఫర్దర్గా రేపు ఇంకా డ్రాప్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్, దీన్ని అనేది ఇక్కడికి షిఫ్ట్ చేసి ఈ రేంజ్ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపైతే 48,130 నుంచి వెళ్ళి 49,000 ఈ రేంజ్కి మాత్రం నేనైతే షిఫ్ట్ అయితే అవుతున్నాను. ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ రేపైతే ఉండబోతుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ అనేది రేపు మార్కెట్ ఏ రకంగా ఉంటుందని మీరైతే అనుకుంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇక నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ మనమైతే చూద్దాం. ఫర్దర్గా మనమైతే అనుకున్న రేంజ్ దాటేసి అయితే మంచి మూవ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే 2,346 నుంచి వెళ్ళి 2,24 అంటే ఈ రేంజ్ ఉంది. ఇంకా నిఫ్టీ కూడా ఇంకా చాలా వరకు మూవ్ అయితే ఇక్కడ అయితే మన టార్గెట్ అయితే 2,29,973 ఇక్కడికి రావడం ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మనమైతే షిఫ్ట్ అయితే చేద్దాం. మనం ఈ కింది మాత్రం దీనిపైకి ఉన్నంత ఇది ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన వ్యూ అయితే రేపైతే నేనైతే బుల్లిష్ సైడే ఉంటాను. రేపు కూడా అది కాల్ను లోలో బై చేస్తాను. ఎందుకంటే మన టార్గెట్ అయితే రీచ్ కాలేదు. ఇక్కడ దాకా వెళ్తుంది. అండ్ 22,973 రేంజ్ వరకు అయితే మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం డ్రాప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, రేపైతే నా వ్యూ కాల్ సైడ్ అని మళ్ళీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫర్దర్గా మనం ఒక ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఒకసారి అయితే ప్రతి నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేసి అయితే ఫర్దర్గా ఇండికేటర్లు అయితే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ ఇది తీసేసి క్యుములేటివ్ వాల్యూమ్ ఇండెక్స్ ఇదైతే యాక్టివేట్ అయితే చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లలో మనం చూద్దాం. ఇక్కడ ఇది అనేది ఓకే, దీనిది కూడా నేనైతే పెద్దగా యూజ్ అయితే నేనైతే అనగా సెట్టింగ్ అయితే ఒకసారి చేంజ్ అయితే చూద్దాం. స్టైల్స్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం ఉంది. దీంతో అయితే పెద్ద యూజ్ లేదు. దీన్ని అయితే మనం అయితే యూజ్ అయితే చేయం. ఫర్దర్గా నెక్స్ట్ దాన్ని మనం బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి అబ్జర్వేషన్ అయితే చూద్దాం. నిఫ్టీలో కూడా ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మీ వ్యూ అనేది రేపు ఏ రకంగా ఉంటుందని కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే రేపు మాత్రం మీ మీరు బుల్లి సైడ్ ఉంటారా, బేర్ సైడ్ ఉంటారా అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే, మీ వ్యూ అనేది నేనైతే ఫర్దర్గా రేపైతే నా వ్యూ అనేది బయింగ్ ఇన్ డిప్. రేపు కూడా డిప్లో ఏది బై చేసినా ప్రాఫిటబుల్ ఉంటారు. కాకపోతే కాల్ అనేది మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీ యొక్క వ్యూ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.